మట్టి మీద నిలబడకండి. గణపతి గుమ్మవామహే కవిం కవీనావమస్త్రవస్తమా జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదిభిస్తే దదాదనం. ఓం భద్రం కర్ణే విష్ణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షిభిర్యజత్రః స్థిరైరంగైస్తుష్టవాగుందస్తనోభిః. భూమి మీద వేసినావా కొద్దిగా పసుపు కుంకుమ? భూమి మీద వేసినావు కదా. భద్రం పశ్యేమాక్షిభిర్యజత్రః అది పెట్టేసి అనాథ రక్షక ఆంజనేయ వరద గోవింద రాజల శ్రీరామచంద్ర గోవింద మైసమ్మ తల్లి గోవింద రాయి తల్లి గోవింద మైసమ్మ తల్లి గోవింద లక్ష్మీనారాయణ గోవింద. ఇక్కడ వచ్చి ఇక్కడ జరుగుతుంది రాయి ముహూర్తానికి అయింది కదా అన్ని. ఇవాళ 9:18 ముహూర్తం. అది కాస్త స్వాతి నక్షత్రంతో. ఈ స్వాతి నక్షత్రం మన లేన్ నగర్ లో ఇక్కడ కట్టమైసమ్మ తల్లి పునర్నిర్మాణం కాదండి, పునర్నిర్మాణం దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసి చిన్న దేవాలయాన్ని పెద్దగా సదుపాయాలు చేయాలని చెప్పేసి మన ఈ యొక్క కమిటీ సభ్యులు అందరూ కూడా నిశ్చయించుకొని ఇవాళ ఈశాన్యంలో ఉండ చేసి భూమి పూజ చేసి శంకుస్థాపన చేసి దాంట్లో సమర్పణాలు అన్ని కూడా వచ్చి అమ్మను దర్శనం చేసుకుని జయబలో కట్టమైసమ్మ తల్లికి, జయబలో కట్టమైసమ్మ తల్లికి. శుభ సమయే
కాపెట్లు కొట్టాలి. ఓం జగదంబే మాతాకి అందరూ కూడా చిల్లర కాయిన్స్ వేయించండి. అందులో బంగారం వేయచ్చు, పాదరసం కూడా వేయచ్చు. అనుకోండి, మనసులో మీ పిల్లల పేరు అనుకోండి. అందరూ కూడా అనుకున్నారు కదా, నేను చెప్పినట్టు చెప్పండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ ధైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ కట్ట వైసమ్మ తల్లి దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం కట్టమైసమ్మ తల్లి పునః నిర్మాణ శుభ సమయే శ్రీ వాస్తు పురుష ఆదిత్యాది నవగ్రహ దేవత లక్ష్మీ గణపతి దేవత ఓం దక్షిణారం భవానికేర అదో దీనే పురస్తం సంపశ్చిమాన భవానికేర అలంకరాదృశ్య రామణిం ఉచ్యశ్రేయో శేషం ప్రార్థనయా డౌనుంది, ఈశాన్యంలో ఎత్తుంది, నైరుతి ఎత్తుగా ఉంది. ఇలాంటి దోషాలు ఉంటాయి కదా, కోరుకుంటూ యాగాన్ని అగ్నిదేవునికి ఒకసారి నమస్కారం చేసుకోండి. అగ్నిదేవునికి స్వాహ
చేతులు పెట్టండి, అగ్ని వైపు చేతులు పదాక పెట్టండి. చెప్పండి. రక్ష రక్ష మహారక్ష ద్రవ్యం యక్షమాణ నవగ్రహ దేవత అర్పితం అస్తు. అది నమస్కారం చేసుకోండి. చెప్పండి. రక్ష రక్ష మహారక్ష అష్టదిక్కం యక్షమాణ ఇంద్రాది అష్టదిక్పాలక దేవత అర్పితం అస్తు. తచ్చం యోరారుణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపదయే దై స్వస్తిరస్తనః స్వస్తి. స్వాహా చంద్రమా మనసోజాల చక్షుర్సూర్యోజాయ లోకాకం పురుషం మహాండం ఆదిత్యవర్ణం తమసస్తుకారే ప్రసీద మహాలక్ష్మీ నమః.
की हर नम पार्वतीपतये हर हर महादेव हर शंभो हर हर महादेव हर हर महादेव हर हर महादेव ओम ఇప్పుడు వరకు జరిగినది దుర్గా హోమం తర్వాత మహాలక్ష్మి హోమం లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆయనను మనం మర్చిపోకూడదు. ఆయన అలాగే మన కార్యక్రమం అంతా కూడా శంకుస్థాపన కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి కావాలి. అలాగే ఇళ్ళలోనే పైసలు ఇచ్చి మన దేవాలయానికి సహకరించాలి. అమ్మవారికి అనుగ్రహించి అమ్మవారి శక్తిని పెంచి మన జాతరలాగా ప్రతిరోజు జాతర కావాలని ఆ నరసింహస్వామి వేడుకున్నాము. అదేవిధంగా నరసింహస్వామి మన గుర్తు వేసాడు. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతో సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యోర్నమామ్యహం స్వాహా. మహారక్ష లక్ష్మి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి మహారక్ష మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి మళ్ళీ ఫస్ట్ నుంచా
ఆగురే ఆగురే ఇట్లా పట్టుకో చైన్ సిస్టమ్ రైట్ శంభో బ్రో ఎవరా అయిపోతుంది. ఉన్నాయి కుంకుమ పసుపు కుంకుమలు కావాలి కొబ్బరికాయ తీసుకున్నాడు మన రాజు గౌడ్ గారు వారి యొక్క కమిటీ సభ్యులు అందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని పునర్నిర్మాణం చేసుకుందామని చెప్పేసి ఈ యొక్క దేవాలయాన్ని వాళ్ళు సంకల్పించుకున్నారు. మరి తల్లి దీవెనతోని ఆమె యొక్క అనుగ్రహంతోని మరి యొక్క 6 నెలలు పడుతుందో సంవత్సరం పడుతుందో జగదంబ ఆ అమ్మ తల్లి దీవెన ఉండే ఆమె అనుగ్రహం ఉండే 6 నెలల్లో ఇచ్చేవాళ్ళు చందాలు ఇస్తూనే ఉంటారు, వాళ్ళు కట్టించేవాళ్ళు కట్టిస్తూనే ఉంటారు. దేంట్లో ఆటంకం ఉండదు. ఎవరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఆటంకం కలిగకుండా దయచేసి అందరూ కూడా కలిసి కట్టుగా ప్రేమ భావనతోని అందరూ కలిసి కడితేనే దేవాలయ నిర్మాణం అవుతుంది. అందరు కలిసి కట్టుగా మంచిగా శుచి శుభ్రత తర్వాత మనసు శుచి శుభ్రతగా ఉంచుకొని ఇక్కడ ఒక దగ్గర మాత్రం రాజకీయం చేసుకోకుండా అందరూ కూడా జగదంబ అనుగ్రహం చే ఇది జరుగుతుంది. కావున అమ్మ తల్లి యొక్క అనుగ్రహం మా మీద కూడా ఉంచి మా యొక్క భార్య బిడ్డలు మా యొక్క సంతతి మా యొక్క వంశము అభివృద్ధి చెందాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నారని చెప్పేసి అమ్మవారికి ఒకసారి నమస్కారం చేసుకుంటా. మీ స్తోమత తగ్గట్టు మన స్తోమత నుంచి ఏ ప్రయత్నం చేయకూడదు. మన స్తోమత అందరూ సన్మానం చేస్తున్నారు. ముందుగా అమ్మవారి దేవాలయ నిర్మాణం
అశ్వదాయే చ గోదాయే పుత్రపౌత్రధనం ధాన్యం మస్తస్రాజాతిగౌరవం ఆయుష్మంతరం చంద్రాభాం సూర్యాభాం శ్రీమేశ్వరి చంద్ర సూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మి ఉపాస్మహే శతమానం భవతి శతాయ పురుషశ్రేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ఆచంద్రార్కం గోత్రం గోత్రాభివృద్ధిరస్తు వంశాభివృద్ధిరస్తు వ్యాపార ఉద్యోగ దినదినాభివృద్ధిరస్తు అలమేలు మంగా సమేత వెంకటేశ్వర స్వామి దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు లక్ష్మీ నారసింహ స్వామి దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు దేవత కులదేవత గ్రామ దేవత కట్టమైసమ్మ తల్లి దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు 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 ఇచ్చిత కార్య విజయవంత ప్రసాద సిద్ధిరస్తు. మైక్ బంద్ చేసిరా పంతులు మైక్ తీసుకో మైక్ తీసుకో ఎవరు మాట్లాడారు శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమిది శతందే రోగమాన కళ్యాణ. జై బలో జగదంబే మహారాజ్ఞికి, జగదంబే మహారాజ్ఞికి, కట్టమైసమ్మ తల్లి మాతాకి. మనిషి కాబట్టి అన్నం ముందున్నాడు, అందరం తిందాం, అందరం కూడా మంచిగా ఉందాం, అందరం కలిసిపోదాం. ఏ కార్యక్రమం అయినా ఒక పెద్ద ఉంటేనే చాలా విచిత్రంగా అవుతుంది. అమ్మ ఒక్కతే అన్నం చేస్తుంది. కుటుంబ సభ్యులు అంతా సమస్యలు ఉంటాయి, కొట్లాటలు ఉంటాయి. మంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఇది లేన్ నగర్ మీర్పేట్లో వెలిసి ఉన్న కట్ట మైసమ్మ తల్లి దేవాలయము. ఈ దేవాలయము కట్ట మీద అమ్మవారు వెలిసి ఉన్నది. ఇది గత 60-70 సంవత్సరాల క్రితం మరియు ఇంకా పురాతనమైందే. కానీ ఈ యొక్క దేవాలయము ప్రతిరోజు కూడా భక్త మహాశయులు అందరూ కూడా వచ్చి ఇక్కడ అమ్మవారికి దర్శించుకొని ఇక్కడి నుంచి వాళ్ళ యొక్క కార్యక్రమాలు మొదలు పెట్టుకుంటూ ఉంటారు. అంటే అమ్మను కనుక నమస్కరించుకుంటే ఆ రోజు మొత్తం వాళ్లకు విజయవంతంగా జరుగుతుంది. తర్వాత ఈ యొక్క కట్టమైసమ్మ ఈ యొక్క లెనిన్ నగర్ అంతటా కూడా ఈ యొక్క ప్రజావాసులు అందరినీ కూడా బ్రహ్మాండంగా ఆరోగ్యంగా ఉంచుతుంది. తర్వాత మొదట్లో ఈ యొక్క లెనిన్ నగర్ అనేది ఈ యొక్క ప్రాంతం ఎవరికి తెలియదు. కానీ ఇవాళటి రోజుల ఇది ఈ యొక్క హైదరాబాదులో తెలియని వాళ్ళు అంటూ లేరు. ఈ లెనిన్ నగర్ అంటే ఇక్కడ ఈ కట్టమైసమ్మ తల్లి అంటే తెలియని వాళ్ళు అంటూ లేరు. ఈ దేవాలయం
అంత ప్రసిద్ధిగాంచింది. కావున ఈ యొక్క కట్టమైసమ్మ తల్లి ఇవాళ మళ్ళీ చిన్నగా ఉంది కదా అని చెప్పేసి ఈ యొక్క గ్రామ ప్రజలందరూ కూడా సంకల్పించుకొని ఇవాళ ఉదయం 9:18 స్వాతి నక్షత్రమందు ఈ యొక్క కట్టమైసమ్మ తల్లి దేవాలయం పునర్నిర్మాణం సంకల్పం చేసుకున్నారు. ఇవాళ ఆ కార్యక్రమం కూడా విజయవంతంగా కొనసాగింది. ప్రజలందరూ కూడా వచ్చారు, పూజలు చేసుకున్నారు, శంకుస్థాపన జరిగింది, కూష్మాండ బలిహారాలు అయినాయి. ఇక్కడంతా కూడా విజయవంతం జరిగింది. ఇక ఇవాళటి నుంచి ఇక ఆ యొక్క తల్లి దయతోని ఇంక ఎంతకాలం ఈ యొక్క నిర్మాణం కొనసాగుతుందో ఆ యొక్క అనుగ్రహం వలనే, అమ్మ అనుగ్రహం వలనే జరుగుతుంది. అందుకోసమే మనం అందరం కూడా అమ్మ అనుగ్రహం పొందాలని చెప్పేసి ఇవాళటి నుంచి కంకణం కట్టుకొని గ్రామ ప్రజలందరం కూడా, ఇక్కడ గ్రామ పెద్దలందరూ కూడా అందరం కూడా కంకణం కట్టుకొని ఈ యొక్క దేవాలయ నిర్మాణం ఇక ప్రారంభం చేద్దామని చెప్పేసి సంకల్పం చేసుకున్నాము. బోలో కట్టమైసమ్మ తల్లికి జై. అంశాలకు స్వాతి నక్షత్రమందు సుముహూర్తము చేశాము. ఈ యొక్క కట్టమైసమ్మ తల్లి శంకుస్థాపన చేశాం. తీయం పునర్నిర్మాణం, దేవాలయ పునర్నిర్మాణం అంటే అమ్మవారి యొక్క పునఃప్రతిష్ఠ కాదండి. ఈ యొక్క ఓన్లీ ఇక్కడ ధ్వజస్తంభాలు ఇవన్నీ కూడా ఏది ప్రతిష్ఠ కాదు, ఎక్కడిదక్కడే ఉంటుంది. పునర్నిర్మాణం అంటే స్లాబ్ వేయడము, కొద్దిగా ఈ యొక్క వచ్చిన భక్తులకు సదుపాయాలు చేసి కొద్దిగా విశాలంగా కట్టడం మాత్రమే. తదనంతరం ఇంకా వేరే అంటూ ఏవి కార్యక్రమాలు ఇక్కడ కావు. తర్వాత ఇక్కడ బొడ్రాయి కూడా పెట్టడం జరుగుతుంది. తర్వాత పోచమ్మ తల్లి దేవాలయ ప్రతిష్ట కూడా జరుగుతుంది కొంతకాలం అయిన తర్వాత. ఆ యొక్క కార్యక్రమానికి కూడా ఇవాళనే కంకణం చుట్టుకున్నాము. అందరం మా గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలందరూ కూడా కలిసి కావున అమ్మవారి దయతోని అది కూడా పూర్తిగా సంకల్పం చేసుకున్నాం కాబట్టి అది కూడా పూర్తవుతుంది. సంవత్సరాలైంది లెనిన్ నగర్కి వచ్చి. అప్పుడు చిన్న గుడి ఉండేది ఈడ. మేము వచ్చినాక ఇంత డెవలప్ చేసుకుంటా ఇది ఈ స్టేజ్కి వచ్చింది. మొన్న మేమందరం గ్రామ పెద్దలం అందరం కూర్చొని ఇది పెద్దగా చేయాలని మేము సంకల్పించుకొని ఈ గుడిని పునర్ప్రారంభిద్దామని అనుకుంటున్నాం. కార్పొరేషన్లోని నెల్లిన్ నగర్ కట్టపైన పెద్దలందరూ కూడా రాజుగౌడ్ గారు, మన వేముల గారు, లీలా రవినాయక్ గారు మా కార్పొరేటర్లు, అదేవిధంగా దీప్లాల్ గారు మా కార్పొరేటర్ రవినాయక్ గారు, ఎక్స్ఎంపీటీసీ సీను నాయక్ గారు, రవినాయక్ కోఆప్షన్ సభ్యులు, శ్రవణ్ కార్పొరేటర్ గారు, విజయ్ కార్పొరేటర్ గారు, అదేవిధంగా లెనిన్ నగర్కి చెందిన ప్రతి ఒక్క పెద్దలు అందరూ కూడా కూర్చొని డిసైడ్ చేసుకున్నారు ఇక్కడ ఉన్న కట్టమైసమ్మని టెంపుల్ ఇంకా పెద్దగా చేయాలనేసి. వారికి అందరికీ సహకారంతో ఈరోజు పెద్దలందరూ కూడా కూర్చొని అమ్మవారిది శంకుస్థాపన చేయడం జరిగింది. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఇదంతా కూడా ఈ టెంపుల్ని, దీనికి ఉన్న విశిష్టత తెలుసు, ఎక్కడెక్కడి నుంచో ఈ టెంపుల్కి వచ్చిపోతూ ఉంటారు. సో వారికి అందరికీ కూడా అనుకూలంగా ఉండాలని చెప్పేసి ఈ టెంపుల్ని పునర్నిర్మించాలనేసి కోరిక చేస్తున్నారు. తొందరలో కంప్లీట్ అయిపోయి ఈ ఏరియాలో మంచి టెంపుల్ లాగా డెవలప్ కావాలనేసి కోరుకుంటున్నాను. మాకు తెలుసు, ఎందుకంటే నేను ఇక్కడ నుంచి మరి నామినేషన్కి వెళ్తున్నప్పుడు నేను కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఎందుకంటే చెప్పుకుంటా ఉన్నాను, మరి ఆ తల్లి ఒక పవర్ అనేది మన అందరికీ తెలుసు. ఆ రోజు ఇంత వరదలో ఉన్నప్పుడు మరి అంత వరదలో కొట్టుకోపోతున్నప్పుడు మరి మా గౌరవ కార్పొరేటర్లు అయినటువంటి మరి నరసింహన్న గారు కావచ్చు, భూపేష్ కావచ్చు, విజయ్ కావచ్చు, మా రవి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రవి కావచ్చు, శ్రావణ్ కావచ్చు, వీళ్ళందరూ అర్ధరాత్రి బోనం ఎక్కించడం జరిగింది. అప్పుడే అమ్మవారి పవర్ అనేది మరి ఆ రోజు సుఖ సంతోషాల్లో ఉన్నాం. గౌరవ రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు పాపం ఆ రోజు వచ్చి కూడా ఇక్కడ మొక్కు చెల్లించడం జరిగింది. కాబట్టి ఈరోజు మరి ఎంతో గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి విషయం. మరి రాజన్న గారికి, మరి ఈ కట్టమైసమ్మ తల్లి వారి కుటుంబ సభ్యులకి మన అందరికీ కృప ఉండాలని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మంచి ముహూర్తంలో మంచి నిర్మాణం చేపట్టినారు కాబట్టి, ఈరోజు సంకట చతుర్దశి కాబట్టి, ఈరోజు శనివారం కాబట్టి మనం అందరం కలుసుకోవడం ఇక్కడ అదృష్టంగా కాబట్టి మన కట్టమైసమ్మ అమ్మవారి ఆలయ ప్రతిష్టాపన మరియు లేనర్ ఉన్నటువంటి పోచమ్మ గుడి ప్రతిష్టాపన మరియు బొడ్రాయి ప్రతిష్టాపన, లేనర్ ప్రజలందరూ దగ్గర లేనర్ ఏర్పడి 42 సంవత్సరాలు అవుతుంది. ఈ యొక్క లేనర్లో మరి ఈరోజు ఇంత మహోన్నతమైన కార్యక్రమం చేపట్టి మా పెద్దలు మరి లేనర్ నుంచి మా రాజుగౌడ్ కాకగారు మరియు ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, లీడర్లు మరియు మన ఈ యొక్క టెంపుల్ ప్రతిష్టాపనకి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన మేయర్ గారికి మరియు డిప్యూటీ మేయర్ విక్రమన్న గారికి మరియు కార్పొరేటర్ వేముల నరసింహ గారికి, మరి స్థానిక కార్పొరేటర్ విజయ్ గారికి, మరియు శ్రావణ్ గారికి, నీలా రవినాయక్ గారికి, మరియు
ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు నా లేనర్ మన ఇక్కడ సిన్నాయకన్న గారికి, మరి కోఆప్షన్ రవినాయక్ గారికి, నరసింహంకుల్ గారికి, మరి జోజంకుల్ గారికి, వెంకటేశన్న గారికి, మరి లేనర్ నా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి ఈరోజు ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని ఇవాళ అందరూ ముందుకు వచ్చినందుకు వారందరికీ ప్రతి ఒక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అందరూ కూడా కంకణం కట్టుకొని మరి ఈ యొక్క గుడిని ప్రతి ఒక్కరు కూడా సహకరించి మరి అతి త్వరగా అందరం కలిసి కట్టుగా మరి ఈ ప్రతిష్టాపన చేసుకుంటున్నాం. ఎందుకంటే లేనర్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబము ఏ మంచి ముహూర్తం చేసినా కానీ, పెళ్లి కానీ, ఏదైనా కానీ మరి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే నిర్ణయించుకుంటారు. మరి మన గౌరవ మంత్రివర్యులు సబితేందర్ రెడ్డి గారు కూడా మరి వారి ఎలక్షన్లో కూడా మరి ఇక్కడ నుంచే మొదలుపెట్టారు. మరి మొన్న చూసినటువంటి మరి ఫస్ట్ ప్రతిష్టాపన కూడా మరి టెంపుల్ అమ్మవారు కట్టమైసమ్మ గుడి కాడ నుంచే మొదలుపెట్టారు. ఏది జరిగినా కానీ శుభమే జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా లేనర్ వాసులకు అందరికీ అమ్మగారి గ్రామ పెద్దలైనటువంటి గౌరవనీయులు మా రాజుగౌడ్ కాక గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే చాలా రోజుల నుంచి గుడి చాలా చిన్నగా ఉండి భక్తులకు కూడా ఇబ్బంది కలగడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ గుడి పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. కాబట్టి ఆ అమ్మవారి ఆశీస్సులు, ఆమెకున్నటువంటి మహిమలు చాలా గొప్పవి. ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ మొక్కుకున్నా సరే వాళ్ళ కోరికలు నెరవేర్చేటటువంటి కట్టమైసమ్మ తల్లి. కాబట్టి మన లెనినగర్లో ఉండేటటువంటి ప్రజలందరి మీద కూడా ఆమె ఆశీస్సులు ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ గుడిని కూడా త్వరగా నిర్మించి ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా కృషి చేయాలని నా తరపున నేను మా రాజుగౌడ్ కాక గారికి నేను విన్నవించుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ చౌరస్తా కట్టమైసమ్మ తల్లి ఈరోజు లేనినగర్ ఏర్పడి సుమారు 42 సంవత్సరాలు పూర్తవుతుంది. కావున ఈరోజు ఈ గుడి ఏదైతే పునఃప్రతిష్టాపన ఏదైతే మందిరం అనుకున్నారో చాలా శుభ సంతోషం. అలాగే నేను ఒకటే విన్నవించుకుంటున్నాను, ఈరోజు ఏదైతే మనం కట్టమైసమ్మ తల్లి గుడి, పోచమ్మ గుడి, ఈరోజు బొడ్రాయి పండుగ ఏదైతే అనుకున్నామో ఇది లేనినగర్లో ఉన్న ప్రతి కుటుంబం కూడా ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా కలిసి చేసినప్పుడు ఇదంతా సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పి తెలియజేస్తూ ఏదైతే చైర్మన్ గారు ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు రాజకీయాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా అందరినీ కలుపుకొని పోయి ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కంప్లీట్ చేయాలని చెప్పి, అలాగే అమ్మవారి ఆశీస్సులు లేనినగర్లో ఉన్న గ్రామ ప్రజలందరి మీద ఉండాలని చెప్పి, అదేవిధంగా పోచమ్మవారు, అదేవిధంగా బొడ్రాయి పునఃప్రతిష్ఠిత కార్యక్రమానికి ఈరోజు శుభసూచకంగా పెద్దలు రాజుగౌడ్ అంకుల్ గారు, అదేవిధంగా శ్రీనాయక్ గారు, అదేవిధంగా మా స్థానిక కార్పొరేటర్లు వేముల నరసింహ గారు, శ్రావణ్ గారు, రవినాయక్ గారు, వెంకటేష్ అన్న గారు, అదేవిధంగా మిగతా కార్పొరేటర్లు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని పునఃప్రతిష్ఠించడానికి గుడి విషయంలో ముందుకొచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా నేను గత 37 సంవత్సరాల నుంచి ఇక్కడే నివసిస్తున్నాము. అప్పటి నుంచి గుడి విషయంలో నాకు గుర్తున్నది అయితే ఒకటే, అమ్మవారు చాలా పవర్ఫుల్. ఇక్కడ ఏది మొక్కినా కూడా అమ్మవారు మంచి జరుగుతుందని, వాళ్ళ కుటుంబాల్లో శుభ సంతోషాలు ఇస్తుందని అమ్మవారికి ఆ ప్రత్యేకత ఉంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కానీ బోనాల కార్యక్రమంలో కానీ మిగతా కార్యక్రమంలో గుడి కొంచెం చిన్నదిగా ఉన్నందుకు కొంచెం ఇబ్బంది ఏర్పడుతుంది భక్తులకు. ఆ విషయాన్ని పెద్దలందరూ కూడా దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా గుడిని ఎలాగైనా డెవలప్మెంట్ చేయాలి, గుడి పెద్దగా కట్టాలనే ఆలోచనతోని ముందుకొచ్చి వాళ్ళందరూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు ధన్యవాదాలు. అదేవిధంగా మన లేనినగర్ అనే ప్రాంతంలో బొడ్రాయి కూడా లేనందుకు ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని పోచమ్మ టెంపుల్ను కూడా పునర్నిర్మించాలనే ఆలోచనతోని ఈ ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి రావడం జరిగింది. అదేవిధంగా మా అంకుల్ రాజంకుల్ గారు కానీ, శ్రీనాయక్ గారు కానీ ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తున్న పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా ఏంటంటే ప్రజలందరూ కొన్ని ఇబ్బందుల్లో, కొన్ని సమస్యల్లో ఉండి కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అమ్మవారు ఏ తప్పు చేసినా నీ బిడ్డలే అని క్షమించి ఏదున్నా కూడా ఈ కార్యక్రమం ముందుకెళ్లే విధంగా మీ ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు మా మీద ఉంచాలి. చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగింది ఇక్కడనే లేనినగర్లో. మాకు అమ్మవారు అంటే చాలా దైవము. చిన్నప్పటి నుంచి మేము బాగా భక్తికి శ్రద్ధలతో అమ్మవారికి పూజ చేస్తాము. దాదాపు 40 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాను నేను. నాకు సంతోషం అనిపించింది, ఇట్లా రాజుగౌడ ఇట్లా గుడి కట్టిస్తున్నామని కార్పొరేటర్లు, స్థానిక పెద్ద మనుషులు అందరూ కలిసి చెప్పగా నాకు చాలా సంతోషం అనిపించింది. అమ్మవారి టెంపుల్ ఇంకా పెద్దగా చేయాలి, ఇంకా బాగా అభివృద్ధి చేయాలి, ఇంకా అభివృద్ధి కావాలి.
ప్రతి ఒక్కరు సహకారం అందించి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి గుడి బాగా అభివృద్ధి కావాలి, మంచిగా పెద్ద కట్టాలి అనేది నా సంతోషంతో నా తోచినంత వరకు 1,11,000 విరాళం ఇచ్చడం జరిగింది. ఇక్కడ అప్పుడు అభివృద్ధి చెందలేదు, అభివృద్ధి చేయలేదు ఎవరు కూడా. ఎందుకంటే మొక్కుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈ రోడ్డు కూడా సరిగా లేకుండే అప్పుడు. అయితే తర్వాత మెల్లమెల్లగా ఈ డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ యొక్క గ్రామానికి దేవతలు ఉన్నప్పుడే తర్వాత స్కూళ్ళు కానీ తర్వాత ఇంకా నమోస్తుతే ఎంతో మహిమాన్విత గల తల్లి కట్టమైసమ్మ తల్లి. ఈరోజు అమ్మవారికి ఎంతో విశేషంగా పెద్దలంతా కలిసి గ్రామ ప్రముఖులు పెద్దలు గ్రామ ప్రజలంతా కలిసి కంకణం కట్టుకొని అమ్మవారి పునఃప్రతిష్ఠా కార్యక్రమానికి ముందుకు వచ్చారు. కాబట్టి అమ్మవారి దేవాలయాన్ని శోభాయమానంగా మంచి శిల్పకళతో చేయడానికి పునర్నిర్మాణం చేయడానికి ముందుకొచ్చారు. ఈరోజు ప్రత్యేకంగా అమ్మవారిని శంకుస్థాపన కార్యక్రమం, అలాగే అమ్మవారి దేవాలయం కాకుండా మిగతా పోచమ్మ తల్లి దేవాలయం, గ్రామానికి బొడ్రాయి లేదు కాబట్టి బొడ్రాయి కార్యక్రమాన్ని ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి నిర్విరామంగా అమ్మవారి అనుగ్రహ కృపా కటాక్షములతో శంకుస్థాపన మొదలు ప్రతిష్ఠ అయ్యే వరకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా అమ్మవారికి సమర్పించేటువంటి ధన కనక వస్తు వాహనాలతో అమ్మవారికి చందా రూపకంగా కానీ వస్తు రూపకంగా కానీ ధన రూపకంగా కానీ అమ్మవారికి ఇచ్చి శంకుస్థాపనలో అలాగే ప్రతిష్టా కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా ఈ ఇచ్చిన రూపాయి ప్రతి రూపాయి కూడా లెక్కకుంటుంది. ఎందుకంటే ప్రతిష్ట అంటేనే అంత విశిష్ట కార్యక్రమం కాబట్టి. ఎప్పుడో దేవాలయాన్ని శ్రీకృష్ణదేవరాయలు కట్టాడు, తొండమాన్ చక్రవర్తి కట్టాడు, నిజాం సర్కారులు కట్టారు. కాబట్టి వాళ్ళు కట్టడం వల్లనే వారి పేరు ఇప్పటివరకు మోరుగుతున్నది. కాబట్టి ఎవరైనా కూడా అమ్మవారికి తమ వంతు సహాయ సహకారాలు అందించి అమ్మవారి అనుగ్రహ కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాము.